నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న డిప్యూటీ సీఎం. రెబ్బనలో మంత్రి సీతక్కను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నేతల ఫ్లెక్సీలేంటని నిరసన. టీడీపీ హయాంలోనే అభివృద్ధి సాధ్యమన్న బీకే పార్థసారథి. రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్న హిందూపూర్ ఎంపీ. సిద్దిపేట జిల్లాలో భూ నిర్వాసిత రైతుల ఆందోళన. మల్లన్న సాగర్ కాల్వ పనులు చేయొద్దని వాగ్వాదం. తిరుపతి ఎస్వీయు కాలేజీ వద్ద హెల్త్ కార్మికుల ఆందోళన. పనుల్లో నుంచి తొలగించవద్దని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఖమ్మం జిల్లాలోని గాంధీనగర్ నుంచి బొప్పారం దాకా 1,75,00,000 రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం మధిర మండలం వంగవీడు, చిలుకూరు, మర్లపాడు, మాటూరుల్లో కొత్తగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. పల్లె దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు, హస్తం గుర్తు జెండాలు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అధికారిక కార్యక్రమాలకు పార్టీ జెండాలు, నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ శ్రేణులు బహిష్కరించాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా రెబ్బనులో మంత్రి సీతక్కను అడ్డుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చారిత్రక వరంగల్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. పెద్దల మీద రేవంత్ రెడ్డికి ఉన్న శ్రద్ధ పేదల వైద్యం మీద లేదని ఆయన విమర్శించారు. అజంజాహీ మిల్స్ను కాంగ్రెస్ మూసేస్తే టీడీపీ ప్రభుత్వం అందులో యంత్రాలను అమ్మేసిందని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ ఏర్పాటు చేశారని దాస్యం చెప్పారు. వరంగల్ నగరాభివృద్ధికి 6,000 కోట్లు కావాలని ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంకి చెప్పారని, గెలిచి 7 నెలలైనా ₹1 కూడా తేలేదని దాస్యం విమర్శించారు. ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించాలని ప్రజల్లో అర్థమైంది. కనీసం కలెక్టర్ ఆఫీస్ సమీక్ష సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారనుకుని మా ప్రెస్ మీట్లు అనుకున్నారు. కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయం కూడా ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతకుమార్ అభిప్రాయపడ్డారు. ఉచితాలు సముచితం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి కుమార్తో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శాంతకుమార్ పర్యటించారు. సంజీవని ఆంజనేయ ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.
దేశం కోసం ధర్మం కోసం ప్రజలు బీజేపీకి మూడోసారి పట్టం కట్టారని శాంతకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా సుస్థిర పాలన అందిస్తామని శాంతకుమార్ హామీ ఇచ్చారు. రికార్డు బ్రేక్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మార్పు ప్రజలందరికీ ప్రపంచం అంతా కూడా తెలుస్తూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 100% ఓట్లతో మేము అన్ని సీట్లు గెలుచుకున్నాం. ఎన్డీఏ మూడవసారి అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు కొన్ని సీట్లు ఎక్కువ గెలిచినందుకు. జాతీయవాదం వైపు చాలా సుస్పష్టంగా తెలియవస్తుంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ 8 సీట్లు గెలిపించారో అది జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్ కానివ్వండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. తెలంగాణలో కూడా రికార్డు బ్రేక్లో 8 ఎంపీ సీట్లు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. గ్రామాలకు రహదారులు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. శ్రీ భక్త కనకదాసు కళ్యాణ మండపం కోసం 20 లక్షల రూపాయలు, శివాలయానికి 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో పరిటాల సునీత అత్యధిక మెజారిటీతో గెలవడంతో కనగానపల్లి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత, నాయకులు, శ్రేణులు, ఫ్యాన్స్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మల్లన్న సాగర్ పెద్ద కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయిన సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయొద్దని డిమాండ్ చేశారు. వెంటనే తమకు పరిహారం డబ్బు చెల్లించాలని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉద్యోగులను రైతులు వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, ఉద్యోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సమస్యపై వివరణ కోరిన మీడియా ప్రతినిధులతో కూడా ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. తమకు డబ్బు ఇవ్వకుండా కాలువ పనులు చేస్తున్నారని, తమ మాట వినిపించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాట అన్నాడు. ఓకే సార్, ఒక రైతు తెలిసో తెలియక అంటాడు. ఒక ఢిల్లీ హోదాలో ఉన్నాడు, ఆ మాట మాట్లాడొచ్చా? అయిపోయింది కదా, నువ్వు చెప్తే వర్షం అయిపోయింది. నేను ఒక్కటే ఆయన ఏమన్నా నువ్వు ఇట్లా దోశ పెడుతున్నా. ఆయన ఏమన్నాడు, సరే పోనీ ఢీ అన్న చెప్పిందన్న చేసిండా, పోనీ ఉన్నాడా, పోనీ అన్వర్ సార్ అన్నాడు, ఆయన అన్నాడు, వీళ్ళందరూ అన్నారు. అనుకోవాలంటే ప్రతి ఒక్క దానికి తప్పే ఉంటుంది. నేను అదే అంటున్నా సార్, నేను అనేది కూడా అదే. ఏది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని ఆఫీసులు తిరిగినాము. సో వాళ్ళు పేమెంట్ ఇస్తాను నీకు అష్యూరెన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఒకవేళ వాళ్ళకంటే మిస్ అయితే మేము 100% పేమెంట్ ఇస్తాం. పూర్తి స్థాయిలో 100% కోర్టు అటెండ్ అయిన వాళ్ళందరూ 33 మందికి పేమెంట్ ఇస్తాము. అదేవిధంగా రిటర్న్ కూడా తీసుకుంటాం. పోలీస్ స్టేషన్కు రావాలని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. సరే వస్తాం సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సార్ వీళ్ళందరూ ఇప్పుడు అన్వరు, ఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళీ కాగితం మా జిమ్మదారు, పైసలు ఇచ్చేది మా జిమ్మదారు, మేమే ఇస్తాము. ఇప్పుడు ఈ వచ్చే నెల 16వ తారీఖు ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇవ్వకపోతే, చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టుర్రి, మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము. పెద్దకాళ్ళ భూమి వసతులం మేము. మాకు 2వ విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్డీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తిప్పి మమ్మల్ని ముప్పుతుప్పులు పెట్టింది. గది పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ, తోట ఎస్ఐ గారు కానీ, సిఐ గారు నాకు ఫోన్లు చేశారు, రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు. డీ గారు దుర్గయ్య గౌడ్ని చాలా ఇబ్బంది పెట్టిండు.
మాకు వచ్చిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ అన్ని మీరు మాకు ఇవ్వకుండా మాకు అందజేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి గొడవ జరిగింది. జూలై 16వ తారీఖుల్లా గవర్నమెంట్ ఇవ్వకపోతే కనుక మా సొంతంగా మేము మా డబ్బులు రైతులందరికీ 33 మంది రైతులకు మేము చెక్కులు ఇచ్చి 15వ తారీఖు జూలై తర్వాత మేము కనుక చెక్కులు ఇవ్వకపోతే పనులు ఆపుకోవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పెద్ద కాలువ బోయిన్పల్లి మోండా మార్కెట్ల అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ ఆవరణలో శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం DCM అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ సోదరుడు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందు శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పలువురు నివాళులర్పించారు. మార్కెట్లో వర్తకులు కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా శంకర్ యాదవ్ అండగా ఉండి సమస్యను పరిష్కరించేవారని పలువురు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టపగలే అడ్డు అదుపు లేకుండా మట్టి మాఫియా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అనుమతులు లేకుండా ఎర్రకుంట నుండి మున్సిపాలిటీ వ్యాప్తంగా మట్టి మాఫియా మట్టిని తరలిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ ఆఫీస్కు కూతవేటు దూరంలో మట్టిని తవ్వుతున్నా కూడా అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచేస్తున్నారని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఓవైపు వానదేవుడు కరుణించక ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు అటు వరుణుడు కరుణించడం లేదు. బోర్ల ద్వారా అయినా సాగునీటిని తోడుకుందామంటే అధికారులు కనెక్షన్లు ఇవ్వని పరిస్థితితో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో రైతులకి విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. కరెంట్ ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మోటార్లకు కనెక్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు అధికారులు. ఆదిలోనే హంసపాదం వేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు తీరు మాత్రం మారడం లేదని ఫైర్ అవుతున్నారు. మాకు కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ముఠాపురం గ్రామంలో రైతులందరూ అప్పులు చేసి బోర్లు వేయించుకొని మంచిగా బోర్లు పడ్డాయని చెప్పి డీడీలు కట్టి ఏఈ దగ్గరికి వెళ్తే మామూలు లేకుండా ఆయన కలెక్షన్లు ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫరాలు ఇవ్వట్లేదు. అంతకుముందున్న ట్రాన్స్ఫరాల కింద పెడదామంటే రైతులు కొట్టలేదు మమ్మల్ని, దాని కింద లోడ్ లేదని చెప్పి. దాన్ని 65-100 చేయమని అడిగితే మమ్మల్ని లంచం అడుగుతాడు మన రాజేశ్వరం ఏఈ బాలాజీ గారు. మమ్మల్ని చాలా చికాకులు పెడుతుండే, మిడిల్ ఫోల్ వేయాల్సి ఉంది. మా రైతులకి ఎలాంటి పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. అలాగే అధికారులు కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై శ్రద్ధ చూపడం లేదని రైతులు, రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, ఖమ్మం రూరల్ 4 విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో డిఈల పర్యవేక్షణలో ఏడీఈ, ఏఈలు ఉంటారు. మండలంలో ఏడీఈలు అందుబాటులో నుండి ఏఈలతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో పనితీరు అలా సాగడం లేదు. 4 డివిజన్లలో పనిచేసే డిఈలు, ఏడీఈలు, ఏఈలు కొందరు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు రైతన్నలు. విద్యుత్ శాఖ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతోనే వ్యవసాయ కనెక్షన్లు పూర్తి స్థాయిలో పరిశీలించలేకపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు విద్యుత్ కనెక్షన్లపై ఆధారపడ్డారు. ఈ క్రమంలోనే విద్యుత్ కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది, పంటలు వేసుకునే తరుణం ఆసన్నమైన నేపథ్యంలో దాదాపు సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా 518 కలెక్షన్లకి ఇప్పటికీ రైతులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ సంబంధిత మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళకి రైతులకి సకాలంలో అందించాల్సినటువంటి
ఎక్విప్మెంట్స్ ఇప్పటికీ అందించలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద స్పందించి సంబంధిత అధికారులు, మంత్రిత్వ శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులకి సకాలంలో ఈ అందించకపోతే రైతు రేపు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే యంత్రాంగం స్పందించాలి, తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎన్సీడీసీఎల్ సంస్థ పరిధిలోని 4 డివిజన్లలో 2649 మంది అన్నదాతలు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఖమ్మం నగరంలో 766, వైరా 323, సత్తుపల్లి 518, ఖమ్మం రూరల్ 579 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్టిమేటెడ్ వేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు అధికారులు. వచ్చిన 2186 దరఖాస్తుల్లో ఎంతమందికి ఎస్టిమేటెడ్ వేశారో అనే డేటా కూడా పర్యవేక్షణ సర్కిల్ కార్యాలయంలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వ్యవసాయ కనెక్షన్లపై అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా నేలకొండపల్లిలో 251, ఖమ్మం నగర పరిధిలో 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఈ దరఖాస్తులు వచ్చాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దరఖాస్తులు వస్తున్నా అసలు ఎందుకు ఎస్టిమేటెడ్ వేయడం లేదని నిలదీస్తున్నారు. దీనిపై జిల్లా అధికారి ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి త్వరితగతిన కనెక్షన్లు ఇచ్చి పంటల సాగుకు సహకరించాలని కోరుతున్నారు. సత్తుపల్లి డివిజన్లో రైతులు ఎన్నో ఖర్చు పెట్టి అక్కడ బోర్లు వేసుకున్నారు. విద్యుత్ కలెక్షన్ ఇవ్వాలని చెప్పి మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుమారుగా 518 దరఖాస్తులు ఈనాడు డివిజన్లో పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు రైతులకి మీటర్లు ఇవ్వకపోవటం వలన వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా కూడా ఈనాడు వర్షాలు పడే అవకాశం లేదు. కానీ అదే మీటర్ ఇస్తే ఆ బోరన్న పెట్టుకొని వ్యవసాయం చేసుకోవడానికి ఆ మీటర్లు రాక ఈనాడు వాడు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈనాడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు పంటని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే మన డివిజన్లో దరఖాస్తు చేసుకున్నారో 518 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అది శాంక్షన్ చేసి వాళ్ళకి మీటర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అన్నదాత ఆవేదనను అర్థం చేసుకొని ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడుతారా, లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా? అదే జరిగితే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి. తమ భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు సూర్యాపేట జిల్లా నరసింహపురం రైతులు. ఆకుపాముల గ్రామం శివారులో తమ పూర్వీకుల నుంచి భూములు సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు వారు చెప్పారు. అయితే తమ గ్రామంలోని ఓ కుటుంబం తమ భూముల్లో అక్రమంగా ప్రవేశించి సాగు చేసేందుకు యత్నిస్తోందని వాపోయారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇరవై 25 సంవత్సరాల నేను భూమి మీద ఉండి పొలం చేసుకుంటున్నాను, పండించుకుంటున్నాను. ఎప్పుడు మా పక్క మట్టి ఈ అసైన్ ల్యాండ్ ఉంటే నాకే చెందుద్దండి. దాని మీదకి వేరే వాళ్ళు వచ్చి కారంగల బిచ్చాం, కారంగల ఎంకమ్మ వచ్చి నాదని చెప్పేసి అని ఫైట్ చేస్తున్నారు. అది మీది ఎప్పుడు కాదమ్మా, మా పక్కన మా పట్టా భూమి పక్కన నాకే చెందుద్ది కానీ మీకు కాదని చెప్పినా వినకుండా గోల చేస్తారు వచ్చి. వాళ్ళు 25 సంవత్సరాల నేను ఉన్న కాంచి కూడా ఎప్పుడు ఈ వంకలు వచ్చి మాది ఉంది కానీ మాది ఉంది అని ఎప్పుడు రాలేదు. వాళ్ళకి అసలు భూమే లేదు. టీటీడీ హెల్త్ విభాగం కార్మికులను యథావిధిగా కొనసాగించాలని తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యాసంస్థల్లో సుమారు 20 ఏళ్లుగా 570 మంది కార్మికులు పనిచేస్తున్నారని సిఐటియు నేతలు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, బుజ్జి చెప్పారు. వారిలో 250 మందిని తొలగించాలని టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధన పెట్టడం అన్యాయమన్నారు. తిరుచానూరు గోవిందరాజస్వామి టెంపుల్, ఏడీ భవనాల్లో కార్మికులు పనిచేస్తున్నారన్నారు. అందరినీ కొనసాగించాలని ఎస్వి ఆర్ట్స్ కాలేజీ వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. ఏ కార్మికుడిని తొలగించినా ఆందోళన చేస్తామని సిఐటియు నేతలు తెలిపారు. ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలలో హెల్త్ విభాగం ద్వారా దాదాపు 570 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తుంటే
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి A1 సర్వీస్ కంపెనీ వారు మాకు కేవలం 570 మందిలో 320 మందిని మాత్రమే కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటామని, మిగతా వారిని ఏ ఒక్కరిని తీసుకోమని చెప్పి అటు టీటీడీ యాజమాన్యం టెండర్ దక్కించుకున్న A1 కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మేము టీటీడీ యాజమాన్యాన్ని A1 సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులను అన్యాయంగా అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి CITUగా తెలియజేస్తున్నాం. టీటీడీ పనసపళ్ల చాటున బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న 3 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ SOT, శామీర్పేట పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరోను తనిఖీ చేసినప్పుడు పనసపళ్ల లోడులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బొలెరోను అనుసరిస్తున్న కారు నుంచి 35 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గేదెల సతీష్, కోరాడ సాయి, బండారు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. శివ తప్పించుకున్నాడని మేడ్చల్ DCP చెప్పారు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో SOT టీమ్ కు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద SOT మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి జాయింట్ గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నాఫ్ పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడు తోటి బొలిరో వెహికల్ లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో గాని మన చుట్టుపక్కల ప్రాంతంలో గాని అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. మొదట ఇళ్లలోనే చోరీ జరిగిందనుకునే లోపు మరో ఇంట్లోనూ చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. 6వ ఇంటిలో భారీగా చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఇంట్లో చొరబడిన దొంగలు భారీగా దోచుకున్నారు. ఆ ఇంట్లో 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, 1,05,000 రూపాయల నగదు చోరీ అయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆనవాళ్లను సేకరించి దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చోరీలు చేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. గోల్డ్ 15 తులాల వరకు బంగారం పోయింది. ఇక 2 తులాల వరకు 2 కిలోల వరకు మన వెండి పోయింది సార్. ఇంకా వేరే సామాన్లు చిందర వందర. నగదు 1,20,000 అన్నది మా పాప అది పోయింది. మా పాప 1,20,000 ఇక్కడనే మా వద్ద అమ్మ నాన్నలు ఉన్నారు కదా, సేఫ్టీ ఉంటుందని మా వద్ద పెట్టిపోయింది. లేరు, ఇక్కడ లేము సార్. మేము ఇక్కడ మా ఊరికి పోయినాము. రాత్రి నైట్లో దొంగతనం జరిగింది. నిన్న సాయంత్రం నేను వచ్చాను, చూసిపోయాను, తాళం వేసిపోయాను, కానీ ఇక నైట్లో జరిగింది అది. ఇక అక్కడ మా ఊరికి పోయినందుకు ఇక మాకు మొత్తం రాత్రి అంతా దొంగతనం చేసింది సార్. గోల్డ్ చాలా పోయింది సార్, మాకు ఎక్కువ 15 తులాలు. అలాగే వెండి కూడా పోయింది. నైట్ అంతా ఇక చిందర వందర చేసిండు మా అంత అక్కడ చేసిండు. ఏ సార్ ఈ కాలనీ టీచర్స్ కాలనీ సార్, పరిగి టీచర్స్ కాలనీ పరిగి. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఫోన్ చేసిండ్రు, ఫోన్ చేస్తే వచ్చాము మేము. చూస్తే మొత్తం దొంగతనం. చిత్తూరు జిల్లాలో దశల వారీగా 3,60,00,000 రూపాయల విలువైన 1700 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు SP మణికంఠ చందోలు తెలిపారు. చాట్ బాట్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు 45 లక్షల రూపాయల విలువైన 200 మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల నుంచి ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పినట్లు SP మణికంఠ తెలిపారు. రికవరీ చేసిన మొబైళ్లను కొరియర్లో పంపించినట్లు స్పష్టం చేశారు. సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు పలువురు సిబ్బందిని SP మణికంఠ అభినందించారు. 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఈ 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి FIR రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు.
ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసాము. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఉచిత దర్శన క్యూ లైన్లో కొబ్బరి చిప్పలు అర్ధభాగం సేకరణ కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దాంతో దేవస్థానం అధికారులకు చిక్కారు. టికెట్ తీసుకుని తెలియక దర్శనం క్యూ లైన్లో వెళ్లిన భక్తుల నుండి అక్రమంగా ₹150 టికెట్లు సేకరించి అదే టికెట్ల రీసైక్లింగ్కు యత్నించి వెంకటేష్ను పట్టుకున్నారు ఆలయ అధికారులు. క్యూ లైన్లో ₹150 టికెట్లు భక్తుల నుండి అక్రమంగా సేకరించి ఇతర భక్తులు విక్రయించి యత్నం చేస్తూ వెంకటేష్ పట్టుబడ్డాడు. ఆలయానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో వెంకటేష్పై అధికారులు కంప్లైంట్ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు క్యూ లైన్లో బారులు తీరి నిలబడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రసాద విక్రయాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.